నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో సంస్థాన్ నారాయణపూర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ క్రీడా పోటీలు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బంజారా హిల్స్ లోని లేబుల్స్ పాపప్ స్పేస్ లో ఏర్పాటైన రీసన్స్ పాటోల ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన సామాజికవేత్త ఆలేఖ్యారెడ్డి. ఆభరణాల్లోని కళను కళ్ళారా చూసే అరుదైన అపురూప జ్యువెలరీ ఎగ్జిబిషన్ శ్రీకృష్ణ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో హోటల్ తాజ్ కృష్ణలో బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు. నారాయణపురం మండలం సర్వేల్ గ్రామం శ్రీ రామలింగేశ్వర స్వామి 92వ వార్షిక బ్రహ్మోత్సవం జాతర పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 22వ తేదీన పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ కి వ్యతిరేకంగా సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టులను పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీరెడ్డి పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని మాట్లాడుతూ ఈ నెల 22న పాలకుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో డ్రగ్స్ కు యువత మానసికూడదని, యువత డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలని ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ తో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్, ఆయా మండలాల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 22వ తారీఖు పాలకుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సే నో టు డ్రగ్స్ అనేది డ్రగ్స్ ఎట్లా నిషేధించాలి అన్న దానిపైన వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్ కి ప్రతి ఒక్కరు ముఖ్యంగా యువత హాజరు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇంకా అట్లనే పిల్లలు స్కూల్స్ ని కూడా కొలాబరేట్ చేసుకుని చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హాజరై ఇది తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. యాదాద్రి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా నేడు 9వ రోజు స్వామివారి ఉత్తర ద్వార దర్శనంలో ఆలయానికి శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి వారు వేయించేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ శ్రీ చిన్నజీఆర్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయంలో జరిగే తిరువీధి ఉత్సవంలో పాల్గొనే అనంతరం సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొననున్నారు. 9వ రోజు పురస్కరించుకొని జలనారాయణ స్వామికి ప్రత్యేక నక్షత్రహారతి కార్యక్రమంలో శ్రీ చిన్నజీఆర్ స్వామి వారి చేతుల మీదుగా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం భక్తులకు అనేక మంగళ శాసనములతో పాటుగా ప్రవచనాలను అందజేశారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మై హోం రామేశ్వరరావు 9వ రోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో సంస్థాన్ నారాయణపూర్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ 4 క్రికెట్ క్రీడా పోటీల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఫైనల్ మ్యాచ్ తిలకించి గెలిచిన క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా యువతకు ఫిట్నెస్ చాలా ముఖ్యమని, దానికోసం ప్రతిరోజు వ్యాయామం చేయాలన్నారు. వ్యాయామం వల్ల లంగ్స్ కెపాసిటీ పెరుగుతుందని, క్రీడల వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందని అన్నారు. గ్రామాల్లో క్రీడలను ప్రోత్సహించాలని, దానికోసం కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత తాము తీసుకుంటామని తెలిపారు. గెలిచిన పుట్టుపాక క్రీడాకారులకు రుణారావు గమనించి పోలీసు క్రీడాకారులకు బహుమతులు ప్రధానోత్సవం చేశారు. ఆస్తులు వేల కోట్ల లక్షల కోట్ల ఆరోగ్యం లేకుండా వేస్ట్ అవునా కదా ఒప్పుకుంటారా లేదా
నిజంగా చెప్పాలంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటే అది ఎన్ని కోట్ల ఆస్తితో సమాధానం లేదు. దాన్ని వెలగట్టలేని ఆస్తి అన్నట్టు లెక్క. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు. అది ఎప్పుడు ఉంటుంది? పొద్దుగా లేస్తే జాగింగ్ చేయాలి. ఉత్తూరు ఎవరైనా పొద్దుగా లేచి ఇక్కడ ఎక్కడ ఉరికినట్టు అనిపిస్తుంది. మనం నారాయణపూర్ మండలంలో పొద్దుగాలు చేసి జాగింగ్ చేస్తూ ఉన్నారా? ఎక్కడ అంటే జాగింగ్ ఇంతకుముందు ఒక పిల్లగాడు చేయగలిపాడు, ఇంతలా ఉన్నాడు, 20 కిలోల దగ్గర పుట్టబాగా ఎక్కడ పోయాడు? నువ్వేనా? క్యాప్టెన్ కాదు, ఇంకో పిల్లగాడు. నువ్వే అదో ఉరకాలి. నువ్వైతే రోజు మేమందరం 5 కిలోమీటర్లు ఉరుకుతాం. ఎందుకంటే ఫిట్నెస్ ఇంపార్టెంట్. మార్నింగ్ లేచినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా యూత్ యంగ్స్టర్స్ మొత్తం వాళ్ళ మైండ్ అంతా ఫిట్నెస్ మీద ఉండాలి. మార్నింగ్ లేచినామంటే పొద్దున 1 గంట 2 గంటల ఏం పని చేయొద్దు. సెల్ ఫోన్ పక్కన పెట్టాలి, అన్ని పనులు పక్కన పెట్టాలి. పొద్దున 5 గంటలకు లేస్తారా, 6 గంటలకు లేస్తారా, గంటన్నర 2 గంటలు మాత్రం జాగింగ్ చేయాలి, ఉరకాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఫ్రీ ఎక్సర్సైజ్ చేయాలి, చెట్ల కింద చేయాలి, లాస్ట్ కు మెడిటేషన్ చేయాలి, ప్రాణాయామ, యోగా కూడా. ఆక్సిజన్ మంచిది కదా ఇక్కడ, మన పొల్యూషన్ ఉన్నది ఇక్కడ. అదే హైదరాబాద్ అయితే మొత్తం పొల్యూషన్. అందుకనే ప్రాణాయామ, ఎక్సర్సైజ్, వాకింగ్ ఇంపార్టెంట్. ఫిట్నెస్ మాత్రం ఎవరైనా సరే ఈ మధ్యన యూత్ చూస్తే అన్ని రకరకాల అడిక్షన్స్ అయిపోతున్నాయి. పోలీసు వాళ్ళు చెప్తుండ్రు యూత్ను కాపాడుకోవాలి సార్ మనం అంటుండ్రు. యూత్ను కాపాడుకోవాలంటుండ్రు. రేపు యూతే ఫ్యూచర్ మాకు. రేపు ఈ కంట్రీకి, ఈ దేశానికి చదువు మీద పెట్టాలి, వాళ్ళ ఆట పోటీల మీద పెట్టాలి. అందుకని ఈ ప్రభుత్వం డెఫినెట్ గా యూత్ ని ఎంకరేజ్ చేస్తుంది అన్ని రంగాల్లో. యూత్ కి ఎంకరేజ్మెంట్ కోసం ఎన్ని కోట్లైనా ఈ గవర్నమెంట్ పెట్టేందుకు రెడీ ఉన్నది. నేను ముఖ్యంగా చెప్తున్నా, నన్ను చూస్తే నేను 57 ఏళ్ళు ఉన్నాడా? అట్లా కనబడతానా? ఉన్నాడా? ఎందుకు 57 ఇయర్స్ నాతో ఎవరైనా ఉంటారా? ఇక్కడికి వెళ్ళి నడుస్తారా? అప్పుడు న్యాయమర్ స్పీడ్ గా ఎందుకు? ఆరోగ్యం, హెల్త్, ఫిట్నెస్. పొద్దున లేస్తే మార్నింగ్ లేవగానే మనం మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. మనం కాపాడుకుంటే మనం తల్లిదండ్రులకు మంచిగా చూసుకోవచ్చు, భార్య పిల్లల్ని మంచిగా చూసుకోవచ్చు. మన ఆరోగ్యమైన సక్క లేకపోతే నువ్వు ఎడికలు చూసుకుంటావు. నువ్వు మంచిగా ఉంటే కదా నీ కుటుంబం. బంజారా హిల్స్ లోని లేబుల్స్ పాపప్ స్పేస్ లో ఏర్పాటైన డీసన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన నగర సామాజికవేత్త అలేఖ్యారెడ్డి ప్రారంభించారు. విభిన్నమైన హ్యాండ్లూమ్ చీరలతో పాటు ముఖ్యంగా పటోలా ఆర్ట్ చీరలు, పటోలా హ్యాండ్లూమ్, సిల్క్ వస్త్ర ఉత్పత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమని ఆమె అన్నారు. నేరుగా వీవర్ నుండి వినియోగదారునికి అందించేందుకు ఏర్పాటైన ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరూ సందర్శించి చేనేతకారులను ప్రోత్సహించాలని ఆలోక్య కోరారు. డీసన్స్ పటోలా ఆర్ట్స్ నిర్వాహకులు భవన్ మాట్లాడుతూ నేత కార్మికులను ప్రోత్సహించడంతో పాటు చేనేత పరిశ్రమకు మార్కెట్ను అందించడమే ఈ ఎగ్జిబిషన్ ప్రధాన సామాజిక లక్ష్యమని వివరించారు. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో ప్రత్యేక కలెక్షన్స్ వేదికగా ఈ షోలో పఠాన్ పటోలా, అలాగే బనారసి, జరీకోట, చందేరి, కాశ్మీరీ, మహేశ్వరి, వెంకటగిరి పట్టు, కంచి పట్టు, లక్నోవి చీరలు, డ్రెస్ మెటీరియల్స్ వంటి 10,000 రకాల వస్త్రోత్పత్తులు అందుబాటులో ఉంటాయని సిల్క్ కోఆపరేటివ్ సొసైటీలు తమ ఉత్పత్తులను వివిధ రాష్ట్రాల నుండి ప్రదర్శిస్తున్నారని నిర్వాహకులు మీడియాకు తెలిపారు. हेलो हैदराबाद, हम लोग राजकोट गुजरात से आए हैं और हम लोग वीवर्स है और यहाँ हैदराबाद में हमारा एग्जीबिशन है 18 to 27 जो बंजारा हिल्स रोड नंबर 1 लेबल द पॉपअप स्पेस पर है। और यहाँ पर आपको हैंडलूम की अलग अलग जो वेराइटी है जो स्टेट की अपनी वो देखने को मिल जाएगी। जैसे कि पटोला साड़ी रहेगा, बनारसी रहेगा, झरीकोटा रहेगा, फिर अपना बांधनी साड़ी रहेगा, सभी प्रकार की हैंडलूम की साड़ी आपको यहाँ देखने के लिए मिल जाएगी। रिस्पॉन्स कैसा है इधर हैदराबाद में? हैदराबाद में हैंडलूम साड़ियों का रिस्पॉन्स बहुत ही अच्छा है। तो यहाँ पर काम भी अच्छा होता है और आपको यहाँ पर एक बार विजिट ज़रूर करना चाहिए। आपको इतना हैंडलूम का पटोला साड़ी फिर बनारसी साड़ी एक साथ एक जगह पर नहीं देखने को मिलेगा। और एवरी टाइम हम लोग कुछ ना कुछ नया डिज़ाइंस वगैरह ऐड करते रहते हैं, तो एक बार विजिट ज़रूर कीजिए। थैंक यू। हाय, हेलो अंडी, I'm Alekia. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్. చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చి చూస్తున్నందుకు. నాకే
ఎన్నో షాపింగ్ చేయాలని ఉంది, లైక్ రైట్ ఫ్రమ్ జరీకోట, పటోలా జరీ, యూ హ్యావ్ చందేరి, యూ హ్యావ్ లక్నోయి సారీస్, you have bandhani chunies, ayyo what not, I have to explain a lot nijanga cheppalante okokati, but the idi 27th varaku untundi. It started from 18th to 27th varaku and got a beautiful collection, and especially I have to thank media. Without media I don't think this will come out, and all in one platform oka daggara undadam anedi, it's a great thing. ఎందుకంటే ఇంకొకటి ఒక దగ్గర ఉండడం వల్ల కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది, అది ఉమెన్స్ ఇది అనుకోండి. బికాజ్ ఒక పటోలా శారీ చేయడానికి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇట్ టేక్స్ 2 to 3 months ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకపోతే, వీ హ్యావ్ టు ఎంకరేజ్ అండ్ వీ హ్యావ్ టు బై. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు బై, ఏదో కొన్నామా ఏదో అని కాదు. దట్ యూస్ టు హ్యావ్ దట్ స్టాండర్డ్స్ అండ్ ఇది కూడా ఉండాలి. And yes, it is a pop-up show in Banjarals opposite Taj Krishna andi till 27th varaku untundi. And how are the collections? Collections are amazing. Ade antna okati chusin tarvata inkokati nachithe inkokati chudalanipistundi, inkokati chusin tarvata inkokati. So they're all in one platform is like amazing, just amazing anamata. I have no words to describe much more about any sarees గురించి అమ్మాయిలు చెప్పాలంటే నాకు ఇప్పుడు సాయంత్రం వరకు చెప్తానే ఉంటాను. ఇట్స్ నాట్ లైక్ దాట్, జస్ట్ ఒక బెట్ ఇచ్చేసి వదిలేయడం కాదు. బట్ టు బి వెరీ ఆనెస్ట్, ఐ రియలీ లైక్ ద కలెక్షన్ సో మచ్. అండ్ అన్నీ ఒక దగ్గర ఉండడం, ఇట్స్ రియలీ నైస్. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ బాగుండడం ఇంకొక అడ్వాంటేజెస్. ఆభరణాల్లోని కళను కళ్ళారా చూసే అరుదైన అపురూప జ్యువెలరీ ఎగ్జిబిషన్ భాగ్యనగరి వేదికగా కొలువు తీరింది. బంజారా హిల్స్లోని శ్రీకృష్ణ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో హోటల్ తాజ్ కృష్ణలో బిగ్గెస్ట్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. 20వ తేదీ వరకు 3 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ప్రదర్శన ప్రారంభోత్సవానికి పలువురు సోషలైట్లు, నగర ఫేజ్ 3 పీపుల్ హాజరయ్యారు. అద్భుతమైన వజ్రాలు, హెరిటేజ్ పోల్కి డిజైన్లు, క్లిష్టమైన కుందన్ క్రియేషన్లు, విలాసవంతమైన సాలిటర్ ఆభరణాల్లోని విలువైన కళాఖండాల సేకరణ ఈ ప్రదర్శన అద్దం పడుతోంది. మా బేసిక్ ట్రెడిషన్ ఏంటంటే బ్రింగింగ్ ద కస్టమర్స్ ద బెస్ట్ ద వరల్డ్ హ్యాస్ టు ఆఫర్ ఇన్ లగ్జరీ. ఇది మా మోటో అనమాట. దీని అర్థం ఏంటంటే మా కస్టమర్ని వాళ్ళకి బెస్ట్ క్వాలిటీ తోటి నగలు చేసి, బెస్ట్ ప్యూరిటీతో నగలు చేసి, కరెక్ట్ అయిన విలువలో అమ్మటం అనేది మా కంపెనీ మోటో. లాస్ట్ 3 జనరేషన్ నుంచి నడుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చేసింది. అంటే మా బాబు చూస్తున్నాడు ఇప్పుడు, మై డాటర్ ఇన్ లా ఇస్ దేర్ అండ్ మై గ్రాండ్ సన్. ఐఎమ్ హోపింగ్ దట్ హీ విల్ ఆల్సో కమ్ అండ్ జాయిన్, ఈ బిజినెస్లో జాయిన్ అవుతారు. ఈ ఎగ్జిబిషన్ వచ్చి ఇవాళ స్టార్ట్ అవుతుంది 18th, రేపు 19th, ఎల్లుండి 20th, 3 రోజులు ఉంటుంది ఇక్కడ. కలెక్షన్ వచ్చి అన్ని ప్రైస్ రేంజ్ కలెక్షన్. కొంతమంది అనుకుంటారు ఎక్స్పెన్సివ్ జ్యువెలరీ అమ్ముతామని, అట్లా కాదు. 30,000 రూపాయల నుంచి మీకు ఎంత విలువ వరకు అయినా మీరు నగలు మీకు ఇక్కడ దొరుకుతాయి. యాంటీక్ తోటి, పోల్కి తోటి, అన్కట్ డైమండ్స్ తోటి, మీరు ఏదైనా అనుకోవచ్చు. ఆ నగలన్నీ మా దగ్గర ఇక్కడ మీకు సోదరిస్తాయి. ఆఫర్ ఏమన్నా ఈ ఎగ్జిబిషన్ అంటే ఇక్కడ ఆఫర్ కాకుండా స్పెషల్ పీసెస్ చేసామంటే 2 సంవత్సరాలు ఈ పీసెస్ చేయడానికి ఆల్మోస్ట్ 2 years అయిందనమాట. కొన్ని పీసులు ఇప్పుడు ఒక నక్షి పీస్ ఉందనుకోండి, దాంట్లో దేవుడు చెవులు కరెక్ట్ కనపడాలి, కళ్ళు కరెక్ట్ కనపడాలి, చేయి కరెక్ట్ కనపడాలి. సో అవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది. పచ్చలు కూడా ఉన్నాయనుకోండి, పచ్చలు ఎక్కడి నుంచో సోర్స్ చేసి తీసుకురావాల్సి వస్తుంది. ఆ కరెక్ట్ కలర్ కావాలి, ఆ కలర్ మ్యాచ్ అవ్వాలి, దానికి కరెక్ట్ మ్యాచ్ అయిన డిజైన్ అవ్వాలి. సో వాటికి టైం పడుతుందండి. అందుకని ఇక్కడ ఆఫర్ కాకుండా కలెక్షన్ తీసుకొచ్చాం. ఆఫర్ అనేది ఏమవుతుందంటే అది ఒక డిస్కౌంటెడ్ జ్యువెలరీ కిందకు వస్తుంది అనమాట. కానీ ఈ విలువైన జ్యువెలరీలో అటువంటి ఆఫర్స్ అనేది వర్క్మెన్షిప్లో ఇవ్వటం కష్టం అండి. కానీ కరెక్ట్ ఫేర్ ప్రైస్లో ఇవ్వటం అనేది మా బేసిక్ మోటో అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్స్ ఎక్కడ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతమంది హైదరాబాద్లో అవుతుందండి. డిజైనింగ్ కూడా ఇక్కడే చేస్తాం మేము. కానీ డిజైన్ ఇన్స్పిరేషన్ మాత్రం వరల్డ్ వైడ్ అంతా తిరిగి మేము ఇన్స్పిరేషన్స్ తీసుకొస్తాం. ఇప్పుడు దానికోసం యూరోప్ కానీ, ఏషియా కానీ, అమెరికా కానీ, ఎక్కడ ఇవాళ ప్రస్తుతం ట్రెండ్ ఏం నడుస్తుంది, బట్టల ట్రెండ్ ఏం నడుస్తుంది. సో ప్రతి ఒక్క ఫ్యాషన్ ఎగ్జిబిషన్కి వెళ్ళి అక్కడ అన్నీ చూసి మేము దానికి ట్రెండ్లో ఇవాళ కరెంట్ ఉన్న ట్రెండ్లో ఇప్పుడున్న లేటెస్ట్ జ్యువెలరీ ఇక్కడ ఉంది. ఉన్నాయి కొన్ని డిజైన్స్, వెరీ యూనిక్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు దేవుడి విగ్రహాలు ఉన్నాయి.
దేవుడి విగ్రహాలలో ఇంత డీప్ నక్షి, ఇంత ఫైన్ వర్క్మెన్షిప్ అనేది ఇప్పటి వరకు చేయటం అనేది ఫస్ట్ టైమే జరుగుతుంది. ఇంకా ఫ్యాన్సీ కలర్ డైమండ్స్ అనేది ఇప్పుడు మన ఇండియాలో బాగా ఫేమస్ అవుతున్నాయి అన్నమాట. ఇదివరకు ఇంటర్నేషనల్ మార్కెట్లో బాగా నడిచేవి, స్పెషల్గా పింక్ కలర్ అనుకోండి, యెల్లో కలర్ అనుకోండి. సో ఈసారి ఆ కలెక్షన్ మాత్రం మంచి సైజులో చిన్న పీస్ నుంచి పెద్ద పీస్ వరకు చేసాం. గోల్డ్ రేట్ అనేది ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ ఉందండి. దాంట్లో ఏమవుతుందంటే గోల్డ్ రేట్ పెరగడానికి కారణం ఎక్కడైతే ఎకానమీస్లో ఇన్స్టెబిలిటీ వస్తుందో అప్పుడు జనాలకి కరెన్సీ మీద నమ్మకం తగ్గుతుందో ఆ డబ్బు తీసుకుపోయి జనాలు గోల్డ్లో పెడతారు. విలువ మనం కరెక్ట్గా చూస్తే 20 సంవత్సరాల క్రితం రూపీ వాల్యూ ఎంత ఉందో ఆ రోజు గోల్డ్ రేట్ అంత ఉంది. ఇవాళ రూపీ వాల్యూ ఎంత అయితే కిందో తగ్గిందో దాని తగ్గట్టు గోల్డ్ రేట్ కూడా పెరిగిందనమాట. గోల్డ్ రేట్ తగ్గడం అనేది కష్టం, ఎందుకంటే ఇదివరకు యూజ్ చేసే కస్టమర్స్ ఒక లిమిటెడ్ ఉన్నారు. కానీ ఇప్పుడు థ్యాంక్స్ టు అవర్ ప్రైమ్ మినిస్టర్ గారు వాళ్ళ విజన్ ద్వారాన మనకి చాలా ప్రొడక్షన్ పెరిగింది కంట్రీలో. ప్రొడక్షన్ పెరగడం వల్ల జనాల దగ్గర డబ్బులు కూడా వచ్చినాయి. సో ఇదివరకు నగలు అనేది రిచ్ పీపుల్ కొనేటోళ్ళు, ఇప్పుడు రిచ్ అనేది వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మిడిల్ క్లాసు, సో వాళ్ళ దగ్గర ఉన్న మేజర్ డబ్బులు. సో వాళ్ళ కోసం మేము డిజైన్ చేసిన నగలు మా షోరూమ్ వచ్చి బేసికల్గా వాళ్ళ కోసం ఫోకస్ మీద చేస్తున్నాం. We're here in Taj Krishna, 18th, 19th, 20th. Mark your calendars. It is one of the biggest luxury jewelry exhibition here. Again, this is not an exhibition of just selling jewelry. We are celebrating this craftsmanship. I want to say it once again. Jewelry is a piece of art. Everything I choose to put on me, represents my personality, my taste, and that is what I'm here to showcase. So please do walk in, and I want to tell the younger girls, there's a small surprise for you. I must tell you that the jewelry we have true natural colored diamonds. These are not yellow color in diamonds. This is not pink color in diamonds. These are pink diamonds and yellow diamonds. Something that you will not get to see very often. So do come here. We have a beautiful collection of colored diamond jewelry, and I am personally standing here to show them to you. Thank you. How many days is going to happen, and what is the time? This is for 3 days, 18, 19, 20th, 11 a.m. onwards. While you're here, we'll be here till then. నారాయణపురం మండలం సర్విల్ గ్రామం శ్రీ రామలింగేశ్వర స్వామి 92వ వార్షిక బ్రహ్మోత్సవ జాతర సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి చైర్మన్ గుత్తా శేఖర్ రెడ్డి కల్పన దంపతుల ఆధ్వర్యంలో లగ్గం పత్రిక రాసుకోవడం జరిగింది. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు మెంబర్లు, మాజీ డైరెక్టర్లు, యువకులు, వివిధ పార్టీల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అలానే తేదీ 8/2/2025 శనివారం రోజున మాఘశుద్ధ ఏకాదశి ఉదయం పూట 7 గంటలకు స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకము, శ్రీ అభయాంజనేయ స్వామివారికి సింధూరాభిషేకం జరపబడుతుంది. రాత్రి 7 గంటలకు స్వామి అమ్మవారికి నందివాహన సేవ నిర్వహింపబడుతుంది. అలానే 9/2/2025 ఆదివారం రోజున మాఘశుద్ధ ద్వాదశి ఉదయం పూట 7 గంటలకు స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి కూడా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం అలంకరణ జరపబడుతుంది. అదే ఆదివారం రాత్రి తెల్లవారి సోమవారం ఉదయం కూడా 3 గంటలకు రథాంగ హోమము, స్వామివారి రథోత్సవం జరపబడుతుంది. 10వ తారీఖు 2025 సోమవారం మాఘశుద్ధ త్రయోదశి ఉదయం కూడా 8:30 స్వామివారి యొక్క చక్ర తీర్థోత్సవం జరపబడుతున్నది. ఇటు కార్యక్రమాలన్నీ కూడా దేవాలయ చైర్మన్, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలందరి సహకారంతో ఈ జాతర కార్యక్రమం నిర్వహించబడుతుంది. జాతర మనకు తలంబ్రాలు వచ్చేసి 7వ తారీఖున శుక్రవారం రోజున తలంబ్రాలు, స్వామివారి రథం 9 రాత్రి తెల్లవారి 10 3 గంటలకు రథాంగ హోమం, రథోత్సవం. సోమవారం నాడు ఉదయం 8:30 స్వామివారి యొక్క చక్ర తీర్థోత్సవం, చక్రవర్తి పల్లకి సేవ జరపబడుతుంది.
ओम ब्रह्मा विष्णु मदापतिमेते सुविनाय नमः शुभवे ग्रंथाय पूजय ध्यान प्रभो यज्ञदेवते यज्ञारसनरभविष्य आरु कृताय नमः ओम नमो शिवाय। జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో రేణుక అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్తే హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానం అనేది క్లియర్ అయ్యాక మేము ఉరువెట్టుకున్నప్పుడు నాలుక బయటలోకి వెళ్ళాలి, ఆయన ఒక్కడ పోయి ఇడిచిండు కాబట్టి దానికి మాకు డౌట్ ఉన్నది. మాకు ఆ డౌట్ క్లియర్ కావాలని కోరుకుంటాం. అంటే భార్య భర్తల మధ్య ఏమైనా కొట్లాటలు ఉన్నాయి? అంటే కొట్టిండట, ఒక రోజు ముందు కొట్టిండట, ఒక రోజు నైట్ కొట్టిండట. తెల్లారు వచ్చినాక కూడా మంచిగానే ఉన్నారు. వచ్చినాక ఆయన బయటలో వండుకున్నాము పోయి ఉరేసుకున్నాను ఆయన చెప్తుండు, కానీ ఒక్కడ పోయి ఉరువెట్టుకున్నట్టు లేదు. మెడకు గీనే కొద్దిగా అంతా గాయం లెక్కున్నది, కానీ ఉరువెట్టుకున్నట్టు నల్లగా ఏం లేదు. అది అనుమానంగా ఉందని మేము చెప్తాం. కొట్టి చంపినట్టుగా మాకు అనుమానం ఉన్నది. సరే, బిడ్డ చనిపోయిందమ్మా మీ బిడ్డ? అల్లుడే చంపినని అంటారట. మరి ఆత్మహత్య చేసుకుందా? రాత్రి 2 దెబ్బలు కొట్టిండట. చెప్పలే ఆయన చెప్పలేదు. నాకేం తెలియదు. ఏం పని చేస్తాడు మీ అల్లుడు? మట్టి పని చేస్తాడు. మీ బిడ్డ ఏం చేయదు, ఇంట్లోనే ఉంటాడు. పిల్లలు పండుగలు పెళ్లిలు సీజన్ పురస్కరించుకుని నగరంలో పలు ప్రఖ్యాత సంస్థలు ఫ్యాషన్ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ నోవాటల్లో జనవరి 31, ఫిబ్రవరి 1, 2వ తేదీల్లో హైలైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ నిర్వహించుకున్నారు. అలాగే దీనికి సంబంధించిన పోస్టర్లను మోడల్స్ ఆవిష్కరించారు. సరికొత్త డిజైనరీ వేర్ను ప్రదర్శిస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చారు. Hi everyone, this is Ritika Chakravorty here. Well, wishing you all a very happy new year. Today I am here at the curtain raiser of High Life exhibition, which is going to happen on 31st January, 1st and 2nd February at HICC Novotel. New season, new trend. So there are like 350 plus designers. There are like 350 plus designers from everywhere showcasing their amazing clothing brands and jewelries, home decor, everything at one stop. So please come and shop. Wishing you all a very happy new year and a happy Sankranti once again. Thank you. Namaskaram. First of all, happy new year to all and happy Sankranti. Today I am at High Life Curtain Raiser and it is happening on 31st, 1st and 2nd of January and February. మీ అందరికీ తెలుసు ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి, ఇంకా దిస్ ఇస్ లైక్ ఫ్యాషన్ ట్రెండ్స్, న్యూ ఇయర్ ట్రెండ్ కాబట్టి యూ షుడ్ ఆల్ కమ్ టు హై లైఫ్ ఎగ్జిబిషన్ అండ్ విజిట్ అండ్ సీ వాట్ ఆల్ కలెక్షన్ దే హ్యావ్. వాళ్ళ దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. లైక్ యూ నేమ్ ఇట్, యూ విల్ గెట్ ఇట్. అండ్ వన్ రూఫ్ కింద ఎన్ని డిజైన్స్ ఉండడం ఇస్ నాట్ పాసిబుల్. పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ, బాంబే, బెంగళూరు, మనం ఎక్కడికి వెళ్ళడానికి అవసరం లేదు. ఇక్కడికి వచ్చి మనం షాపింగ్ చేయొచ్చు. లైక్ నౌ వీ హ్యావ్ February 14th మన వ్యాలంటైన్స్ డే కూడా. సో యూ కెన్ గిఫ్ట్ ఎనీథింగ్ నైస్ టు యువర్ గర్ల్ ఫ్రెండ్, మేక్ హర్ హ్యాపీ. అండ్ పెళ్లి సీజన్ కాబట్టి అందరూ చాలా బాగా కనిపించాలి అనుకుంటే యూ షుడ్ ఆల్ విజిట్ హై లైఫ్ ఎగ్జిబిషన్ ఎట్ HICC నవోటల్ హైదరాబాద్. అందరినీ వస్తారు, చూస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, నేను మీ ప్రకృతి కమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో నేను ఇప్పుడు హై లైఫ్ కర్టన్ రేసర్కి వచ్చాను అండ్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు పెళ్లి సీజన్ జరుగుతుంది అండ్ అందరూ చూస్తారు we need to have like the right jewelry and అందరూ మంచిగా కనిపించాలనుకుంటారు. సో మీకు ఈ పెళ్లి సీజన్ తో పాటు న్యూ ఇయర్ కి కొత్త డిజైన్ తో న్యూ ఇయర్ ట్రెండ్ లో హై లైఫ్ ఎగ్జిబిషన్ లో చాలా మంచి జ్యువెలరీ ఆప్షన్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. సో అందరూ వచ్చి చూసి సెలెక్ట్ చేసుకోండి. డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ లో అందరికి సూట్ అవ్వడంలో ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఎవ్రీవన్ అండ్ అందరికి మంచిగా ఉన్నాయి. So this is happening on the 31st Jan, 1st and 2nd February. So అందరూ వచ్చి మీ
ప్రాపర్ సూటబుల్ జ్యువెలరీ పిక్ చేసుకోండి at HICC Novotel Hyderabad. తెరువూరు బైపాస్ సూర్య రెస్టారెంట్ సమీపంలో పరిపూర్ణ అనాథాశ్రమం ముందు ట్రాలీ ఆటోను ఢీకొన్న ఘటనలో 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. తీవ్రంగా గాయపడిన వారిని 108 అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన 2 యువకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మల్లాల ఏ మిల్లు మల్లాల? మీ పేరేంటి? లాలా. ఇంటి పేరు? మీదే ఊరు? తిరువురు. ఎక్కడ తిరువురులో? వాళ్ళే వచ్చి కొట్టారు. ఎంత స్పీడ్లో ఉన్నారు వాళ్ళు? బుద్ధిరా వాళ్ళే బుద్ధిరా బాగున్నారేమో. బసరకూడు గ్రామంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఎం తాహర్ వలీ, మండల నాయకులు శాంతా, నవీన్, గ్రామ నాయకులు అంజీ యాదవ్ గ్రామ ప్రజలతో మాట్లాడుతూ ఇప్పటి నుండి గ్రామంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూసేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. రోజు ఆదోని మండలం బసరకోడు గ్రామంలో నిన్నటి రోజున త్రాగునీరు సక్రమంగా రావటం లేదని పత్రికలకు వచ్చినటువంటి సందర్భాన్ని చూసి ఈరోజు జనసేన పార్టీ బృందం బసరకోడు గ్రామంలో వచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి త్రాగునీటి సమస్య ఎలా ఉంది అని చెప్పేసి పరిశీలన చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు త్రాగునీరు సక్రమంగా రావటం లేదని చెప్పేసి ప్రజలందరూ చెబుతా ఉన్నారు. ఇప్పటి నుండి త్రాగునీరు సక్రమంగా వచ్చే విధంగా పంచాయతీ కార్యదర్శితో, అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్ గారితో, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ రోజు నుండి త్రాగునీరు సక్రమంగా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూటమి పార్టీ కూడా ఇది ప్రజాప్రభుత్వం, కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా అది ఖచ్చితంగా త్రాగునీరు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకుంటాం. అందుకనే మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా, గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారి దృష్టికి కూడా ఈ త్రాగునీటి సమస్యను తీసుకెళ్ళి ఈ త్రాగునీటి సమస్యను పరిష్కారం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి మినీ ట్యాంకులు 7 చోట్ల ఉన్నాయి. 7 చోట్ల ఉన్నటువంటి వాటికి తాగునీరు అందులో పంపింగ్ కావటం లేదని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ప్రత్యేకంగా పైప్ లైన్ వేయించి కూడా ఇక్కడ గ్రామం మొత్తం కూడా త్రాగునీరు అందే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా జనసేన పార్టీ ఆ రకంగా ముందుండి ఆ సమస్యను పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. నా పేరు తాహర్ వలీ, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో సంస్థాన్ నారాయణపూర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ క్రీడా పోటీలు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బంజారా హిల్స్ లోని లేబుల్స్ పాపప్ స్పేస్ లో ఏర్పాటైన నిసన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన సామాజికవేత్త ఆలేఖ్యారెడ్డి. ఆభరణాల్లోని కళను కళ్ళారా చూసే అరుదైన అపురూప జ్యువెలరీ ఎగ్జిబిషన్ శ్రీకృష్ణ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో హోటల్ తాజ్ కృష్ణలో బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు. నారాయణపురం మండలం సర్వేల్ గ్రామం శ్రీ రామలింగేశ్వర స్వామి 92వ వార్షిక బ్రహ్మోత్సవం జాతర పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు. ఇవి ఇప్పుడు డబుల్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V5 న్యూస్.